మహాభారతం 9. నారాయణుని మహిమ 1. జనమేజయుడు ఇలా అన్నాడు, ఓ బ్రాహ్మణుడా, అనేక జీవులు ఉన్నాయా, లేక ఒకే ఒక్కడేనా? ఏ మనిషి గొప్పవాడు? అన్నింటికీ కారణం ఎవరు? వైశంపాయనుడు ఇలా అన్నాడు, గురుకులోత్తహన, సాంఖ్య యోగాల ప్రకారం అనేక జీవులు ఉన్నాయి, కానీ దానిని చూసే వారు ఒకే మనిషి ఉన్నాడని అంగీకరించరు. అనేక జీవులకు ఒకే కారణం ఎలా ఉంటుందో బహుముఖ పురుషుడి గురించి నేను మీకు చెబుతాను. ఆత్మ యొక్క సారాన్ని తెలిసిన మన గురువు వ్యాసుడికి నివాళులర్పించిన తర్వాత నేను ఇలా చెబుతున్నాను, అతను ఆధ్యాత్మికవేత్త, తపస్సు చేసేవాడు, ఋషి, జ్ఞాని. ఓ పార్థివన, ఈ పురుష సూక్తం అన్ని వేదాలలో ప్రసిద్ధి చెందిన ఒక ఆచారం మరియు సత్యం. సింహరూపుడైన వ్యాసుడు దీని గురించి ఆలోచించాడు. భరతుడు మరియు కపిలుడు వంటి ఋషులు సాధారణంగా వేదాల గురించి మరియు ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతనలో ఆశ్రయం పొందుతూ మాట్లాడారు. అపరిమితమైన తేజస్సు యొక్క కృపతో వ్యాసుడు క్లుప్తంగా వర్ణించిన అదే పౌరుషాన్ని నేను మీకు చెప్తాను. ఈ విషయంలో తెలిసినవారు త్రయంబక మరియు బ్రహ్మ మధ్య జరిగిన సంభాషణ యొక్క పురాతన కథను ఉదహరిస్తారు. క్షీర సముద్రం మధ్యలో బంగారు తేజస్సుతో ప్రకాశించే వైజయంత అనే పర్వతం ఉంది. అక్కడ ఆధ్యాత్మిక మార్గాన్ని ధ్యానం చేస్తూ అతను బ్రహ్మలోకం నుండి ఒంటరిగా వెళ్లి ప్రతిరోజూ వైజయంతను సేవిస్తాడు. అటువంటి పరిస్థితిలో అక్కడ నివసించిన చతుర్ముఖ ఋషి నుదిటి నుండి కనిపించిన గొప్ప యోగి శివుడు ఒకసారి అకస్మాత్తుగా ఆకాశం నుండి వచ్చి ఆ పర్వతం పైకి దిగాడు. మొదట అతను బ్రహ్మ పాదాల వద్ద ఆనందంగా నమస్కరించాడు. ఏక ప్రజాపతి అతనికి నమస్కరించి తన ఎడమ చేతితో అతన్ని పైకి లేపి, చాలా కాలం తర్వాత తన వద్దకు వచ్చిన తన కొడుకుతో ఇలా అన్నాడు, ఓ గొప్ప బాహువు, నేను నిన్ను స్వాగతిస్తున్నాను. నీవు దేవుని చిత్తం ద్వారా నా వద్దకు వచ్చావు. నీ స్వీయ విద్యా తపస్సులు సజావుగా జరిగాయా? ఓ కొడుకు, నువ్వు ఎల్లప్పుడూ తీవ్రమైన తపస్సులో ఉన్నావా? అందుకే నేను ఇలా అడుగుతున్నాను. అతను రుద్రునితో ఇలా అన్నాడు, ఓ దేవా, నీ కృప వల్ల నా స్వీయ విద్య సజావుగా సాగుతోంది. ప్రపంచం మొత్తం సమర్థవంతంగా మరియు తరగనిది. నేను నిన్ను బ్రహ్మలోకంలో చూసి చాలా కాలం అయింది. అందుకే నేను నీ పాదాల ద్వారా సేవ చేయబడిన ఈ పర్వతానికి వచ్చాను. ఇక్కడ ఒంటరిగా రావడంలో కూడా ఒక కుతూహలం ఉంది. అంటే, ఓ గొప్ప తండ్రి, దీనికి చిన్న కారణం ఏమీ ఉండదు. అసురులు, ఋషులు, గంధర్వులు, అపరాలు మరియు వారసులు కూడా పూజించే ఆ ప్రపంచాన్ని మీరు ఒంటరిగా వదిలి ఎటువంటి కారణం లేకుండా ఈ పర్వతానికి వచ్చారా? బ్రహ్మ ఇలా అన్నాడు, నేను ఈ వజ్రయంత పర్వతాన్ని నా హృదయంతో పూజిస్తాను. ఇక్కడ నేను ఏక మనస్సుతో విరాదుర్షను ధ్యానిస్తున్నాను. అప్పుడు రుద్రుడు ఇలా అడిగాడు, ఓ బ్రహ్మ, స్వయంభువు, మీరు అనేక జీవులను సృష్టించారు మరియు మరిన్నింటిని సృష్టిస్తారు. ఆ విరాదుర్ష ఒక మనిషి కాదా? ఓ బ్రహ్మ, మీరు ధ్యానం చేస్తున్న ఈ సర్వోన్నతుడు ఎవరు? దయచేసి నా ఈ సందేహాన్ని పరిష్కరించండి, ఎందుకంటే నేను చాలా ఆసక్తిగా ఉన్నాను. దీనికి బ్రహ్మ ఇలా జవాబిచ్చాడు, నా కొడుకు, మీరు చెప్పిన చాలా మంది పురుషులు ఉన్నారు. ఇది గతంలో జరిగిందని అర్థం చేసుకోవాలి. కానీ నేను ఈ పురుషుల గురించి ఆందోళన చెందడం లేదని అర్థం చేసుకోండి. మీరు చెప్పిన అనేక మంది పురుషులకు మద్దతు ఇచ్చే వ్యక్తి గురించి నేను మీకు చెప్తాను. వారందరికీ ఒకే కారణం ఉందని. భక్తులు ఆ సార్వత్రిక పురుషునిలోకి, ఆ సర్వోన్నత, నిష్కళంకమైన వ్యక్తిలోకి ఎలా ప్రవేశిస్తారో నేను మీకు చెబుతాను. అందువల్ల అతను శరీరాలలో నివసిస్తున్నప్పటికీ అతను చర్యలలో పాల్గొనడు. అతను మీ మరియు శరీరాల గురించి ఆలోచించే ఇతరుల అంతర్గత స్వభావం. అతను అందరికీ సాక్షి. అతన్ని ఎవరూ ఎప్పుడూ చూడలేరు. అతను విశ్వానికి అధిపతి, విశ్వం యొక్క హస్తం, విశ్వం యొక్క పాదం. అతను మాత్రమే అన్ని లోకాలలో స్వేచ్ఛగా మరియు సంతోషంగా సంచరిస్తాడు. ఆ యోగాత్మ ప్రపంచాలు మరియు మంచి మరియు చెడు కర్మల విత్తనాలు అయిన శరీరాలను తెలుసు కాబట్టి అతన్ని లోకాలను తెలిసినవాడు అని పిలుస్తారు. అన్ని జీవులలో ఎవరికి అతని గతం లేదా భవిష్యత్తు తెలియదు. నేను సాంఖ్య వ్యవస్థ మరియు యోగ వ్యవస్థ ద్వారా తన గతం గురించి ఆలోచిస్తాను. ఇక నుండి నాకు అతని గతం తెలియదు. నాకు తెలిసినంతవరకు నేను ఆ శాశ్వతమైన వ్యక్తి గురించి మాట్లాడుతాను. వినండి, ఆయన ఒక్కడే గొప్పవాడు. ఆయన ఏకైక వ్యక్తి. శాశ్వతమైనవాడు మాత్రమే మహాపురుషుడు అనే పేరును కలిగి ఉంటాడు.
ఒక అగ్ని వివిధ విధాలుగా మండుతుంది. ఒకటి సూర్యుడు, ఒకటి తపస్సు కోసం యోని, ఒకటి ప్రపంచంలోని అన్ని దిశలలో వీచే గాలి, ఒకటి అన్ని నదులకు యోని అయిన సముద్రం, ఒకటి పురుషుడు, అతను గుణాలు లేనివాడు, విశ్వం యొక్క రూపం, అన్ని గుణాలు లేని పురుషునిలోకి ప్రవేశిస్తాయి. ఒక వ్యక్తి సద్గుణాలన్నింటినీ విడిచిపెట్టి, అన్ని మంచి మరియు చెడు చర్యలను విడిచిపెట్టి, సత్యం మరియు వైరాగ్యం రెండింటినీ విడిచిపెట్టినట్లయితే సన్యాసి ఈ విధంగా గుణాలు లేనివాడు అవుతాడు. ఊహించలేనిది అయినప్పటికీ అతన్ని గ్రహించి 4 రూపాలతో సూక్ష్మ ఇంద్రియాలతో నిస్వార్థంగా వ్యవహరించేవాడు శుభపురుషుడిని మాత్రమే పొందుతాడు. ఈ విధంగా కొంతమంది పండితులు పరమాత్మను ఒకే ఆత్మగా అర్థం చేసుకుంటారు. జ్ఞానాన్ని ఆలోచించే కొంతమంది ఆలోచనాపరులు దానిని ఒకే ఆత్మగా అర్థం చేసుకుంటారు. ఈ రెండింటిలో ఏది పరమాత్మో అది శాశ్వతమైనది మరియు లక్షణాలు లేనిది. అతన్ని నారాయణ అని పిలుస్తారు, ఎందుకంటే అతను సర్వోన్నతుడు. అతను ఏ కర్మల ఫలితాల ద్వారా ప్రభావితం కాదు. వేరే కర్మ ఆత్మ లేదు, కాని అతను మోక్ష బంధాలచే బంధించబడ్డాడు. అతను 7 రెట్లు నక్షత్రరాశి లింగం చేత బంధించబడ్డాడు. ఈ విధంగా నేను మీకు వివిధ రకాల ఉనికిని వివరించాను. అన్ని ప్రాపంచిక వ్యవహారాలకు పూర్తిగా నివాసంగా ఉండటం, అత్యున్నత జ్ఞానం, బోధించదగినది మరియు జ్ఞానోదయం కలిగించేది, మంత్రం మరియు మంత్రం, ఆహారం మరియు ఆహారం, సోదరుడు మరియు ప్రియమైనది, స్పష్టమైనది మరియు స్పష్టమైనది, దృశ్యమైనది మరియు అదృశ్యమైనది, పూర్వీకుడు మరియు పూర్వీకుడు, జ్ఞాని మరియు విజేత, ధర్మవంతుడు మరియు అనైతికమైనది, తక్షణం మరియు ఉత్కృష్టమైనది, శాశ్వతమైనది మరియు నాశనం చేయలేనిది. దద్రుని మొదటి వ్యవస్థను సృష్టించడం, దానినే విభ్ర అనిరుద్ధుడు అని పిలుస్తాడు. ప్రపంచంలో వేద శుభకార్యంగా పరిగణించబడేది ఏదైనా, అది కూడా అతని ఆనందం కోసం చేయాలి, అది అతనికి చెందాలి. పూర్తిగా శాంతియుతంగా ఉన్న అన్ని దేవతలు మరియు ఋషులు ఫ్రాంగ వంశంలో యజ్ఞాలతో అతన్ని పూజిస్తారు. నేను అన్ని విషయాల దేవుడు, అతని నుండి జన్మించాను. నువ్వు కూడా నా నుండి జన్మించావు. ఓ కుమారా, మొక్కలు మరియు జంతువుల ప్రపంచం మరియు రహస్యాలతో నిండిన అన్ని వేదాలు నా నుండి ఉద్భవించలేదా? 4 అంశాలు ఉన్న ఆ మనిషి తనకు నచ్చిన విధంగా ఆడతాడు. ఈ విధంగా ఆ ప్రభువు తన జ్ఞానం ద్వారా తెలుసుకోబడతాడు. ఓ కుమారుడా, చూడు, నువ్వు విన్నదంతా నేను నీకు చెప్పాను మరియు అది సాంఖ్య యోగాలలో కూడా నిజాయితీగా వివరించబడింది. సుగను శాసనం. కాలరూపం. యుధిష్ఠిరుడు భీష్ముడితో, ఓ గొప్ప కౌరవ, అన్ని జీవులు ఎవరి నుండి ఉద్భవిస్తాయో, అవి ఎలా అంతమవుతాయో తెలుసుకోవాలనుకుంటున్నాను. ధ్యానం మరియు క్రియ సూత్రాలు, కాల స్వభావం మరియు ప్రతి యుగంలోని ప్రజల జీవితకాలం తెలుసుకోవాలనుకుంటున్నాను. ప్రపంచ సూత్రాన్ని నేను పూర్తిగా అర్థం చేసుకోవాలనుకుంటున్నాను. జంతువుల మరణం మరియు సృష్టి నాశనం ఎవరి నుండి సంభవిస్తాయి? ఓ గొప్ప మనిషి, మీరు మమ్మల్ని ఆశీర్వదించాలనుకుంటే దయచేసి నేను అడిగే ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వండి. గతంలో మీరు వివాదాస్పద ఋషి భరద్వాజకు మంచి సమాధానం ఇచ్చారు. అది విన్న తర్వాత మాకు అత్యున్నత ధర్మంతో నిండిన దైవిక జ్ఞానం ఉంది. కాబట్టి నేను మళ్ళీ ఈ ప్రశ్న అడిగాను, దయచేసి దానికి సమాధానం ఇవ్వండి. ఇది విన్న భీష్ముడు ధర్మరాయతో, వ్యాసుడు తన కొడుకును ఈ విషయానికి గురించి వినయంగా అడిగినప్పుడు, అతను నాకు చెప్పిన పురాతన చరిత్రను నేను నీకు చెబుతాను. అంగములు, ఉపనిషత్తులు సహా అన్ని వేదాలను అధ్యయనం చేసిన తర్వాత ధర్మరథం గురించి అన్ని సందేహాలను తొలగించగల సమర్థుడైన వ్యాసుని కుమారుడు సుకరుడిని ఇలా అడిగాడు. శ్రీ సుకరుడు ఇలా అడిగాడు, అన్ని జీవుల సృష్టికర్త ఎవరు? కాల జ్ఞానంలో మీ నమ్మకం ఏమిటి? బ్రాహ్మణుల పని ఏమిటి? దయచేసి ఇది నాకు చెప్పండి. ఇది విన్న సర్వజ్ఞుడు మరియు సర్వజ్ఞుడు అయిన తండ్రి తన కొడుకుతో ఇలా అన్నాడు. అన్నింటికంటే శాశ్వతుడు, అనంతుడు, దైవికుడు, అమరుడు, ధ్రువుడు, నాశనం చేయలేనివాడు, ఊహించలేనివాడు, అజేయుడు అయిన బ్రహ్మ మాత్రమే ఉన్నాడు. ఇప్పుడు సమయం యొక్క ప్రశ్న. 1 కాసం 15 నిమిషాలకు సమానం, 30 కాసం 1 కాలానికి సమానం, 30 కాలాలు 1 ముహూర్తానికి సమానం. అంటే 1 కాలంలో 10వ వంతు ఇందులో చేర్చబడింది, కాబట్టి 30 కాలాలు మరియు 3 కాసాలు 1 ముహూర్తానికి సమానం. 30 ముహూర్తం 1 అహోరాత్రానికి సమానం. ఋషులు చెప్పినట్లు 30 అహోరాత్రాలు 1 నెలకు సమానం మరియు 12 నెలలు 1 సంవత్సరానికి సమానం.
రెండు ఆయనాలను ఒక సంవత్సరం అంటారు. వీటిని దక్షిణాయనం మరియు ఉత్తరాయణం అంటారు. సూర్యుడు మానవులకు అహోరాత్రాన్ని ఇచ్చేవాడు. అతను దానిని విభజించాడు. నిద్ర కోసం రాత్రి, పని కోసం పగలు. పురుషుల నెల పూర్వీకులకు ఒక పగలు మరియు రాత్రి. ఎందుకంటే వారికి రాత్రి పని మరియు నిద్రకు అంకితం చేయబడింది. మానవుల ఒక సంవత్సరం దేవతలకు ఒక పగలు మరియు రాత్రి. వారికి ఉత్తర చంద్రుడు పగలు, దక్షిణ చంద్రుడు రాత్రి. ఇప్పుడు నేను మీకు కృత, త్రేత, ద్వాపర మరియు కలి యుగాల గురించి విడిగా చెబుతాను. దేవతలకు 4000 సంవత్సరాలు ఉంటే అది కృతయుగం అవుతుంది. దానికోసం ఆ 400 దివ్య సంవత్సరాల సంధ్య ఉంటుంది. అదే సంఖ్యలో సంవత్సరాల సంధ్యాస కూడా ఉంటుంది. సంధ్యాసతో మిగిలిన 3 యుగాలలో ఈ 1100 సంవత్సరాలు 4800 పావు వంతు తక్కువగా ఉంటాయి. ఈ 4 యుగాలు ఎప్పటికీ శాశ్వత లోకాలను ధరించి ఉంటాయి, ఓ తండ్రి. ఈ యుగము వంటి సమయం శాశ్వతమైన బ్రహ్మ స్వరూపమని బ్రాహ్మణ ఋషులు నమ్ముతారు. కృతయుగంలో అన్ని ధర్మాలు మరియు సత్యాలు 4 పాదాలతో పూర్తి అవుతాయి. అక్కడ అన్యాయానికి చోటు లేదు. ఇతర యుగాలలో ఒక పాదంతో ధర్మం తగ్గుతుంది. దొంగతనం, అబద్ధం మరియు మోసం అన్యాయాన్ని పెంచుతాయి. కృతయుగంలో ప్రజలు అనారోగ్యానికి గురవుతారు. వారి మొత్తం ఉనికి సిద్ధంగా ఉంది మరియు వారికి 400 సంవత్సరాల ఆయుర్దాయం ఉంటుంది. త్రేతాయుగంలో మరియు ఇతర యుగాలలో ఒక పాదంతో వయస్సు తగ్గుతుంది. వేదాల అధ్యయనం, ఆయుర్దాయం మరియు కోరికల నెరవేర్పు ఇవన్నీ తగ్గుతాయని చెబుతారు. కృతయుగంలో, త్రేతాయుగం, ద్వాపర యుగంలో మరియు కలియుగంలో యుగాలు తగ్గినట్లే మతాలు కూడా తగ్గుతాయి. కృతయుగంలో తపస్సు ఎక్కువ, త్రేతాయుగంలో జ్ఞానం మంచిది, ద్వాపర యుగంలో త్యాగం మంచిది మరియు కలియుగంలో దానం ఎక్కువ. కాబట్టి దేవతలకు చతుర్యుగాలు 12,000 సంవత్సరాలు అని అంటారు. బ్రహ్మకు 1000 చతుర్యుగాలు ఒక పగలు అయితే రాత్రి కూడా అంతే పొడవు ఉంటుంది. బ్రహ్మ తన పగలు ప్రారంభంలో విశ్వాన్ని సృష్టిస్తాడు. రాత్రి సమయంలో విధ్వంసం జరుగుతుంది. అప్పుడు అతను గాఢ నిద్రలో ఉంటాడు మరియు దాని చివరలో అతను మేల్కొంటాడు. బ్రహ్మకు 1000 చతుర్యుగాలు పగలు మరియు రాత్రి అని తెలిసిన వారికి అహోరాత్రరూపకళా సూత్రం తెలుసు. బ్రహ్మ మేల్కొన్న వెంటనే అతను తన అమర రూపాన్ని నిరాకార రూపంలోకి మారుస్తాడు. అతను గొప్ప సారాన్ని సృష్టిస్తాడు. దాని నుండి ఉద్భవించే మనస్సును సృష్టిస్తాడు. సృష్టి మరియు యుగ ధర్మాలు. వ్యాసుడు ఇలా అన్నాడు: ప్రకాశవంతమైన బ్రహ్మ అన్నింటికీ బీజం. దాని నుండి మొత్తం ప్రపంచం ఉద్భవించింది. బ్రహ్మ అయిన అతని నుండి మొక్కలు మరియు జంతువుల ద్వంద్వత్వం ఉద్భవించింది. తన పగలు ప్రారంభంలో బ్రహ్మ మేల్కొని అజ్ఞానం నుండి ప్రపంచాన్ని సృష్టిస్తాడు. మొదట గొప్ప సారాంశం, తరువాత స్పష్టమైన రూపం, ప్రార్థన, సందేహం. ప్రతిదీ దాచిపెట్టి దూరదృష్టి మరియు బహుముఖంగా మారే శక్తి కలిగిన ఈ మనస్సు, అది మనస్సు యొక్క 7 ఋషులను మిరాగ్లి, అంగీరసు, అత్రి, పులస్య, పుల, క్రతువు, వశిష్ఠ సృష్టించింది. సృష్టించాలనే కోరికతో ప్రేరేపించబడిన ఈ మనస్సు అనేక విధాలుగా కుళ్ళిపోతుంది. దాని నుండి ఆకాశం వస్తుంది. దాని లక్షణం ధ్వని. ఆకాశం కుళ్ళిపోయినప్పుడు వివిధ సువాసనలతో కూడిన బలమైన, స్వచ్ఛమైన గాలి దాని నుండి పుడుతుంది. ఆ కుళ్ళిపోయిన గాలి నుండి ఒక మిరుమిట్లు గొలిపే కాంతి పుడుతుంది. అది ప్రకాశవంతంగా ఉంటుంది. దాని లక్షణం స్పర్శ. ఆ కాంతి కుళ్ళిపోయినప్పుడు దాని నుండి ఒక తీపి సువాసన పుడుతుంది. ఆ సువాసన నుండి దాని సువాసనతో భూమి పుడుతుంది. ఈ విధంగా అన్ని జీవులు సృష్టించబడ్డాయని అంటారు. గత మరియు ప్రస్తుత జీవితాల ప్రతి జీవి యొక్క లక్షణాలు తదుపరి జీవిలో కలిసిపోతాయి. ఏదైనా జీవి ఏదైనా రూపంలో ఉన్నంతకాలం అది దాని లక్షణంగా పరిగణించబడుతుంది. గాలిలో వాసన చూసిన తర్వాత అది భూమి యొక్క లక్షణం అని ఎవరైనా మూర్ఖంగా చెప్పినా అది వాస్తవానికి భూమి యొక్క లక్షణం అని తెలుసుకోవాలి. ఇది గాలి మరియు గాలితో కలిసి ఉంటుంది. ఈ 7 గొప్ప జీవులకు వేర్వేరు శక్తులు ఉన్నప్పటికీ వాటిని విడివిడిగా సృష్టించలేము. కాబట్టి ప్రతిదీ కలిసిపోయి ఒకదానితో ఒకటి కలిసిపోతుంది మరియు శరీరంలో ఆశ్రయం పొందుతుంది. అందుకే దానిని మనిషి అంటారు. ప్రతిదీ దానిలో ఆశ్రయం పొందుతుంది కాబట్టి దానిని శరీరం అంటారు. ఇది 16 మూలకాల సంగమం, అంటే 5 అంశాలు, ఇంద్రియాలు మరియు మనస్సు మూర్తీభవించింది.
అన్ని గొప్ప జీవులు తమ కర్మతో దానిలోకి ప్రవేశిస్తాయి. అన్ని జీవులను సృష్టించిన బ్రహ్మ అన్ని జీవులను సృష్టించడానికి తపస్సు చేయడానికి విశ్వ శరీరంలో నివసిస్తాడు. అతన్ని ప్రజాపతి అంటారు. అతను అన్ని జీవులను సృష్టిస్తాడు. దేవతలు, ఋషులు, పూర్వీకులు, మానవులు, లోకాలు, నదులు, మహాసముద్రాలు, దిశలు, పర్వతాలు, అటవీవాసులు, మానవులు, మరుగుజ్జులు, రాక్షసులు, పక్షులు, జంతువులు, సరీసృపాలు, ఖర్చు చేయలేని వస్తువులు మరియు జీవులు ఇవన్నీ ఆయనచే సృష్టించబడ్డాయి. మునుపటి సృష్టిలో వారికి ఏ కర్మలు ఉన్నా పదే పదే సృష్టి తర్వాత కూడా వారికి అదే కర్మలు ఉంటాయి. హింసాత్మక జంతువులు, అహింసా జంతువులు, సున్నితమైన మరియు క్రూరమైన జంతువులు, మతపరమైన మరియు మతం కాని ఆచారబద్ధమైనవి ఇవన్నీ వాటి వాటి స్వభావాలను కలిగి ఉంటాయి. వాటి సంబంధిత భావాల ద్వారా ప్రభావితమవుతాయి. కాబట్టి ప్రతి స్వభావం ప్రతి జంతువు యొక్క అలవాటుగా మారుతుంది. ప్రజాపతి స్వయంగా గొప్పవారి రూపాల్లో, ఇంద్రియాలలో, దేవతలలో మరియు జంతువుల పంపిణీలో వైవిధ్యాన్ని సృష్టిస్తాడు. కొందరు పురుషత్వమే కర్మల నెరవేర్పుకు కారణమని అంటారు. మరికొందరు విధి కారణమని అంటారు. జ్ఞానులు ప్రకృతి కారణమని అంటారు. ఈ మూడు ఒకటి మరియు కొందరు వాటి మధ్య తేడాను గుర్తించడం సరైనది కాదని అంటారు. ఇది సరైనదా కాదా, రెండూ కలిసి ఉండాలా వద్దా అని ఖచ్చితంగా చెప్పడం సాధ్యం కాదని కర్మవాదులు అంటున్నారు. సత్యంలో స్థిరపడిన జ్ఞానులు కూడా అంతే బ్రహ్మమే కారణమని చెబుతారు. తపస్సు జీవితానికి కారణం. దాని ద్వారా సామ, తమ రెండూ ఏర్పడతాయి. ఆ తపస్సు ద్వారా ఒక వ్యక్తి తన మనస్సులో కోరుకునే చర్యలను పొందుతాడు. తపస్సు ద్వారా మనిషి మొత్తం ప్రపంచాన్ని సృష్టించడం అనే అత్యున్నత అర్థాన్ని పొందుతాడు. అతనే అన్ని జీవులకు ప్రభువు అవుతాడు. ఋషుల తపస్సు ద్వారా అతను వేదాలను అధ్యయనం చేశాడు. తపస్సు శక్తి ద్వారా అతను అంతులేని వేద పదాలను పలికాడు. ఋషుల పేర్లు, వేదాలలో ప్రస్తావించబడిన సృష్టి, జంతువుల పేర్లు మరియు రూపాలు, వాటి చర్యల ధోరణులు ఇవన్నీ ఆ దేవుడు వేదాల మాటల నుండి సృష్టించాడు. ఋషుల పేర్లు మరియు సృష్టిలోని సృష్టి రాత్రి చివరిలో కొత్త సృష్టిని ప్రారంభించడానికి సృష్టించబడిన వస్తువుల పేర్లు. విభిన్న పేర్లు, తపస్సు, క్రియ మరియు త్యాగం ఇవన్నీ ప్రాపంచిక విజయాలు. 10 పద్ధతుల ద్వారా ఆత్మను పొందవచ్చని వేదాలు చెబుతున్నాయి. వేద నక్షత్రాల ద్వారా వేదాలలో లోతైన బ్రహ్మం మాత్రమే ప్రస్తావించబడిందా? వేదాంతంలో సృష్టిగా స్పష్టంగా చెప్పబడినవి స్వాధ్యాయ, గర్భస్థ, సంధ్యావంతన, కృశ్చంద్రాయణాది, పూర్ధకర్మ, యోగం, దాన, కురుషుష, సమాధి, గ్రామయోగం ద్వారా పొందబడతాయి. ద్వంద్వత్వాలతో సంబంధం ఉన్న ఈ విభజన జీవులకు కర్మ కారణంగా ఉంటుంది. ఇది ఆత్మసాక్షాత్కార శాస్త్రం ద్వారా తొలగించబడుతుంది. 2 బ్రాహ్మణులను పరబ్రహ్మణుడు మరియు సప్తబ్రహ్మణుడు అని పిలవాలి. సప్తబ్రహ్మణుడిని నమ్మినవాడు పరబ్రహ్మను పొందుతాడు. క్షత్రియులు హింస ద్వారా ఆధిపత్యం చెలాయించే యజ్ఞాన్ని చేస్తారు. వైశ్యులు హవిర్యాన్ని చేస్తారు. శూద్రులు పరిచార్య యజ్ఞాన్ని చేస్తారు మరియు బ్రాహ్మణులు తపోయ యజ్ఞాన్ని చేస్తారు. ఈ యజ్ఞ వ్యవస్థ త్రేతాయుగంలో ఉంది, కృతయుగంలో కాదు. ద్వాపర మరియు కలి యుగాలలో త్యాగం తగ్గుతుంది. క్రతుయుగంలో, ఋగ్వేదంలో, సామ, యజ, కామేష్టిలో ఇవన్నీ భిన్నమైనవని తెలుసుకుని అవి జ్ఞానం రూపంలో మాత్రమే ఉంటాయి. క్రతుయుగంలో శక్తివంతమైన రాజులు అవతరించి అన్ని వృక్షాలను మరియు జంతువులను నియంత్రిస్తారు. క్రతుయుగంలో వేదాలు, యజ్ఞాలు మరియు వర్ణ ధర్మాలు బాగా స్థిరపడ్డాయి. కానీ ద్వాపర యుగంలో ఆయుష్షు తగ్గినప్పుడు ఇవి తగ్గుతాయి. కలియుగంలో వేదాలు చెల్లాచెదురుగా ఉంటాయి. అవి కూడా అదృశ్యమవుతాయి మరియు యజ్ఞాలు అన్యాయం వల్ల ప్రభావితమై అదృశ్యమవుతాయి. క్రతుయుగంలో ధర్మ సన్యాసులు, నేర్చుకోవడానికి ఆసక్తి ఉన్న బ్రాహ్మణులు జీవులతో ఉంటారు. ఇతర యుగాలలో వేదాలు మరియు స్వంత మతం పట్ల భక్తి తగ్గుతాయి. వర్షాకాలంలో వర్షం కారణంగా వృక్షసంపద పెరిగినట్లే యుగాలలో మతాలు కూడా పెరుగుతాయి మరియు తగ్గుతాయి. ఋతువుల సంకేతాలు ఋతువుల ప్రకారం కనిపించినట్లే బ్రహ్మ పగలు మరియు రాత్రులలో అవి మారుతాయి. కాలాలు భిన్నంగా ఉంటాయని మరియు వ్యక్తిత్వం లేనివని నేను ఇప్పటికే మీకు చెప్పాను. కాలం జంతువులను సృష్టిస్తుంది, అది వాటిని నాశనం చేస్తుంది. రాక్షసుల పుట్టుక మరియు నాశనానికి కాలమే కారణం. జంతువులు స్వభావరీత్యా ద్విగుణాలు. పునరుత్పత్తి, సృష్టి, కాలం, చర్య, వేదాలు, రచయిత,
చర్య మరియు చర్య ఫలితం గురించి నేను మీకు చెప్పాను, ఇవి మీరు విన్న విషయాలు. మహాభారతం 10 త్వరలో రాబోతోంది.